అసలు చీజ్ కేక్సే అద్భుతం అంటే ఈ ఓరియో చీజ్ కేక్ ఇంకా అద్భుతం. మరి పదండి చేసేద్దాం అని నేను అన్ను. మీరు అక్కడే ఉండి చూడండి, నేను ఇక్కడ చేస్తాను. ముందైతే ఓరియో బిస్కెట్స్ ని ఇలా పౌడర్ చేసుకోవాలి. నా దగ్గర అయితే స్ప్రింగ్ కేక్ టిన్ లేదు, అయినా సరే చీజ్ కేక్ చేయాలనే సంకల్పంతో ఇదిగో ఈ సర్వింగ్ బౌల్ లో ఇలా ఈ పౌడర్డ్ ఓరియోని సెట్ చేసేస్తున్నాను. ఇలా బాగా డాబ్ చేస్తే కేక్ బేస్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. 2 cups ఆఫ్ క్రీమ్ చీజ్ ని ఇలా బౌల్ లో తీసుకోవాలి. ఏం లేదండి, పాలు విరిగినప్పుడు వచ్చిన ప్రోటీన్ ని మిక్సీలో వేసి వెనిలా ఎసెన్స్ తో బాగా బ్లెండ్ చేస్తే క్రీమ్ చీజ్ రెడీ అయిపోతుంది. తయారు చేసుకున్న చీజ్ ని ఇలా లైట్ అండ్ ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు నేను 1/2 cup ఐసింగ్ షుగర్ వేస్తున్నాను, అదే పౌడర్డ్ షుగర్. దాన్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి, టెక్స్చర్ సిల్కీగా అయ్యే వరకు. దానికి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, సో దట్ మనకి చీజ్ కేక్ కొంచెం ఫర్మ్ గా ఉంటది. దీనికి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కేక్ కి. ఈ చీజ్ ని ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత లైట్ అండ్ సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నేను ఈ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. లేకపోతే మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 cup తీసుకొని దాన్ని ఇలా మిక్సీలో బాగా బ్లెండ్ చేసేసుకోండి, కొంచెం ఇలా స్టిఫ్ గా అయ్యే వరకు. ఇప్పుడు ఈ క్రీమ్ ని ఇందాక మనం బీట్ చేసి ఉంచిన చీజ్ కి యాడ్ చేసేసుకోవాలి. రెండు చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్ గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మిక్స్ అయిపోయాక దీనికి నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కలర్లెస్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోయినా ఏం పర్వాలేదు, మీరు రెగ్యులర్ వెనీలా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు. దీని టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనకి కేక్ మిక్స్చర్ రెడీగా ఉంది అండ్ కేక్ బేస్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు రెండింటిని అసెంబుల్ చేద్దాము. మధ్యలో మా బాబు చూసారా, నా పనికే క్వాలిటీ చెకింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చీజ్ మిక్స్ ని ఓరియో బేస్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నైట్ అంతా దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచేయాలి. మధ్యలో అయ్యిందా లేదా అని మీరు కంగారు పడి దాన్ని కంగారు పెట్టకండి, అది అవ్వదు. నెక్స్ట్ డే కి ఇలా మంచిగా సెట్ అయిపోతుంది. ఇంకా క్లింగ్ ఫిల్మ్ కూడా మనం రిమూవ్ చేసేయచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో. దీనికి ఇప్పుడు మీకు నచ్చినట్టు టాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఓరియో కుకీస్ తోనే చేస్తున్నాను, మీరు విప్డ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్లైస్ చేస్తుంటే చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉందో. యాక్చువల్లీ నేను కంగారులో కట్ చేసేసాను, కానీ దీనికి నేను ఈ క్రంబుల్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, ఇంక అందుకే తర్వాత యాడ్ చేశాను. అంతే, ఇంకా మన నో బేక్ ఓరియో చీజ్ కేక్ ఈస్ పర్ఫెక్ట్లీ రెడీ. మీరు కూడా డెఫినెట్ గా ఇది ట్రై చేయండి.